శుభోదయం. అందరికీ కూడా ఈరోజు బాగుండాలని కోరుకుంటూ, మరి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనం అపార్ట్మెంట్ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ గురించి కాస్త మనం క్లుప్తీకరించుకుందామండి. ఇందుకు సంబంధించి ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాటలో నేను చెప్పే విషయం ఏ ఒక్క వ్యక్తిని గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, ఏ అసోసియేషన్కి సంబంధించి కానీ ఇందులో ఏమాత్రం ఎవరి గురించి రాయటం లేదు. ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛ, నా మనోభావాన్ని వ్యక్తీకరిస్తున్నాను. సమాజ శ్రేయస్సు శ్రేష్ట, ప్రస్తుత సిచ్యుయేషన్ బట్టి వాస్తవ పరిస్థితుల్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇది వాస్తవ పరిస్థితులకు దర్పణం లాంటిదండి. అపార్ట్మెంట్ కల్చర్. ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాటలో ఈ శీర్షికన మనం విశేషాలు తెలుసుకుందాం. ఏమండోయ్ రావు గారు, మీకు గుర్తుందా మన తొలి పరిచయం అదే అని అడిగారు గుప్తా గారు. రావు గారు ఓ చిరునవ్వుతో, గుర్తులేకే అండి, అప్పట్లో 4 ఏళ్ల వయసులో మా సాయిగాడు వాళ్ళ అల్లరి ముక్కుతో రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ బాలుని గిరాటు వేస్తే మీ కారు అద్దం పగిలినప్పుడే కదా మీరు నాతో, మా ఆవిడ మీ శ్రీమతితో మాటలతో వీర ఫైటింగ్ చేసుకున్నాం అని గుర్తు చేశారు రావు గారు మిస్టర్ గుప్తాకి. భలే పరిచయం లేండి అని నవ్వుకున్నాడు మిస్టర్ గుప్తా. అవునండి, మొట్టమొదటిసారిగా మన ఫ్యామిలీస్ మధ్య యుద్ధంతో ప్రారంభమైన పరిచయం ఆ తర్వాత గాఢమైన స్నేహంగా మారింది కదండి. పైగా ఇరుగు పొరుగు ఉండేవాళ్ళం, మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళం. మా ఇంటికి మీరు, మీ ఇంటికి మేము వస్తూ పోతూ ఉండేవాళ్ళం. పిట్టగోడ దగ్గర మన హోమ్ మినిస్టర్లు అదేనండి, మీ వైపు మా వైపు పప్పులు ఉప్పులు ఇచ్చి పుచ్చుకోవటాలు, వంటింట్లో నుంచి మాడు వాసనలు వీధి మొత్తం వ్యాపించినా సరే, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చినా సరే గంట కొట్టుకుంటూ ఏమీ పట్టనట్లు మన ఆడువారు అలా దీపపు స్తంభాల్లో నిలబడి కబుర్లతో ఎన్ని గంటలో గడిపేయటం మర్చిపోతామా చెప్పండి అని ఓసారి గుర్తు చేశారు రావు గారు. ఇలాంటి మధుర స్మృతులు ఆ రోజుల్లో, ఆ గోల్డెన్ డేస్లో ఎన్నెన్నో అండి. పరస్పరం ఒకరి పెరట్లో కాసిన పండిన పండ్లు, కూరగాయలు, పూలు ఒకరింటికి మరొకరు వెళ్ళినప్పుడో లేక పిల్లల చేతో పంపిస్తే ఎంత ఆనందమో, ఎంత ప్రేమానురాగాలో కదా. ఫలానా విశాలక్షమ్మ గారు పంపించారండి, ఫలానా కామాక్షి గారు పంపించారండి అని చెప్పుకునేవారు. ఆ ప్రేమలు, ఆ అనుబంధాలు ఇప్పుడు ఎక్కడ చచ్చాయి సార్, ఎక్కడ దాచిపెట్టారు మేడం గారు? ఆ రోజుల్లో, ఆ గోల్డెన్ డేస్లో ఊళ్ళో ఉన్న ప్రతి వీధికి అటువైపు ఇటువైపు కలిపి ఓ 20 ఇళ్ళ దాకా ఉండేవండి. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనే తేడాలే లేవండి. అందరూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇరుగు పొరుగు ఎదురు బొదురు ఇళ్ళ వాళ్ళంతా కూడా సరదాగా మాట్లాడుకునేవారు. సరదాగా ఆటపాటలతో నవ్వుతూ జీవితాన్ని గడిపేసేవాళ్ళు. సరదాగా కలిసి ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బిళ్ళు, పందిళ్ళు, సందళ్ళు, అలాగే ఇళ్లలో శుభకార్యాలు, పండగ వేడుకలు, పిండి వంటల ఘుమఘుమలు, అబ్బా అదరహా, అందరూ భాగస్వాములే అన్నిట్లో. సరదాగా స్వర్గంలో కన్నా మిన్నగా కూడా కాలక్షేపాలు చేసేసేవారు ఆ రోజుల్లో. అవే వారికి బోల్డని నిధి నిక్షేపాలండి. ఆ రోజులే వేరబ్బా, దానికో అందం ఆనందం ఉంది, ఆ కిక్కే వేరబ్బా అంటాడు మన మల్లన్న. ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్, గ్రేటర్ కమ్యూనిటీ సెంటర్స్, విల్లాస్, ఇవన్నీ అండి ఇప్పుడు బోల్డ్ వెలిసిపోయినాయి. అలా ఆకాశాన్ని అంటే ఇళ్ల నిర్మాణం, 30-40 అంతస్తుల భవనాలు, హార్మ్యాలు, ఒకటితో ఒకరు సంబంధాలు లేవు. ఎవరి ఇళ్లల్లో వాళ్లే బంధులు. మాటలు లేవు, ఆటలు లేవు, పాటలు లేవు, నవ్వులు లేవు. గృహబంధం ఒక నిర్బంధం. ఎవరి గోల వారిదేనండి బాబు. ఏ అపార్ట్మెంట్ చూసినా, ఏ ఫ్లాట్ చూసినా ఏమున్నదబ్బా గర్వకారణం, 24 గంటలు తలుపేసే ఉంటాయి ప్రతి ఇల్లు కూడా. పొరపాటున ఏదో ఆత్మీయంగా అపార్ట్మెంట్లో ఉన్న మన ఫ్రెండునో మన బంధువునో చూసి రావాలని గుర్తుకు వచ్చి కుటుంబంతో సహానో లేకపోతే ఇండివిజువల్గానో ఏదో ఆత్మీయంగా పలకరించడానికి వెడితే ఫస్ట్గా ఎదురయ్యేది
ఫస్ట్ చేదు అనుభవం ఏంటో తెలుసా? ముందుగా మనకు ఎదురయ్యే పెద్ద అవమానం సెక్యూరిటీ గార్డ్ చెకింగ్. నిలదీసి ప్రశ్నలు వర్షం. ఎవరింటికి వస్తున్నావు? ఎవరింటికి వెళ్తున్నావు? ఎవరు కావాలి? ఏం కావాలి? అని చెప్పి ఒక గజదొంగలాగా మనల్ని వాడు ప్రశ్నిస్తూ ఉంటే మనకు ఒక గిల్టీనెస్ కాన్షియస్ ఏర్పడుతూ ఉంటుంది. వెంటనే వాడు ఎవరి కోసం వచ్చారని చెప్పి బాడీ మసాజులు కూడా చేసేస్తాడు. ఆ పైన ఇంటర్కంలో ఎవరి ఇంటికైతే మనం అనుకున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా వాళ్ళు వచ్చారు, పరిమించమంటారా అని అడుగుతారు. వాళ్ళు ఓకే అని చెప్తే అప్పుడు యూ కెన్ గో అంటాడు. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో తెలుసా? జైలు నుంచి విడుదలైనట్టుగా అనిపిస్తుందండి. అసలు ఈ న్యూసెన్స్ నాన్సెన్స్ చూసిన మనకు అక్కడే స్టార్ట్ అవుతుంది చిన్నపాటి గిల్టీ ఫీలింగు. మరి ఆ ఫీలింగు మరి అపార్ట్మెంట్లో మనం ఎవరింటికి అయితే వెళ్తున్నామో ఆ ఇంట్లో మరి అది కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇక తర్వాత అపార్ట్మెంట్లోకి మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్న తర్వాత ఏ పాటి సంగతులు జరుగుతాయో, సంఘటనలు ఎలా ఉంటాయో మనకు అవసరం లేదు. ఈ సందర్భాల్లో అవకాశం కూడా లేదు ఎక్కువగా చెప్పుకోవటానికి. అపార్ట్మెంట్ కల్చరు ఇలా ఉంటుందండి. ఒక అపార్ట్మెంట్స్‌లో ఎదురు బెదురు తెలియదు. అసలు కింద పరిచయాలు లేవు. 10 ఏళ్ళు, 20 ఏళ్ల దాకా ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకోవటం కూడా ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా కలుసుకుంటే మీరు మీ పక్కనే ఉండే రావు గారినండి. ఆహా! అట్లాగా నేను మీ పక్కనే ఉండే రెడ్డి గారినండి. అదిగదిగదిగో చౌదరి గారు వస్తున్నారు. ఇలా అనుకుంటారండి. ఎప్పుడో తెలుసా అండి ఇవన్నీ? గణేష్ మంటపాలు పెట్టినప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఏదైనా పండగలు జరిగినప్పుడు, ఎప్పుడో సందర్భంగా హాయ్ అని ఆ పలకరింపులో కూడా ఒక సుపీరియారిటీ, ఒక ఈగో ఫీలింగ్ ఉంటాయండి. ఎక్కువగా నవ్వితే అతిగా ఉంటుందేమోనని చెప్పి ఒక చిరుమందహాసం, ఎక్కువగా మాట్లాడితే అతి అనుకుంటారని చెప్పి ఓ చిన్న మాట అయిపోతుంది. అక్కడ కూర్చొని తీర్థాలు, ప్రసాదాలు అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ సంవత్సరం తర్వాతేనండి మళ్ళీ కలుసుకోవటం. ఇలా ఉంటాయి. మరి ఈ రోజుల్లో ప్రజెంట్ సిట్యుయేషన్‌లో మరి ప్రతి అపార్ట్మెంట్‌కి దాని బాగోగులు చూసుకునే అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటే, ఇక పురాలు, కాలనీస్ పేరిట వెల్ఫేర్ అసోసియేషన్‌లు ఎందుకంట? నిజమే కదండీ! మొత్తం ఊరంతా గూడా అపార్ట్మెంట్స్ కల్చర్ అయిపోయింది. ఎక్కడ చిన్న జాగా దొరికినా సరేనండి, చిన్న జాగా దొరికినా అక్కడ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు, ఫ్లాట్స్ కట్టేస్తున్నారు. దానికి ఒక అసోసియేషన్, దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సభ్యులు, నెలకోసారి మీటింగులు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ దగ్గర నుంచి చిన్న చిన్న స్క్రూల దగ్గర నుంచి, నట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దాకా ప్రతి ఒక్కటి సెటిల్ చేయడానికి, ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేయడానికి అసోసియేషన్ మీటింగ్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి కదా. మరి ఇండివిజువల్ హౌసెస్ అంటారా, ఈ రోజుల్లో అక్కడ ఇక్కడ ఎక్కడో ఉంటూ ఉంటాయి. అవి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ యజమానులే వాళ్ళ ఇళ్లలో జరిగే వాటికి ఎక్కడో వెల్ఫేర్ అసోసియేషన్ దాకా వచ్చి ఇండివిజువల్ హౌసెస్ గురించి చెప్పుకోవటానికి వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడో ఉన్న అసోసియేషన్ సభ్యులకి చెప్పకుండా వాళ్ళే చేసుకుంటారు. చిన్న చిన్న పనులు కరెంటుకి సంబంధించో, మోటార్కి సంబంధించో, లేకపోతే ఇంట్లో ఏదైనా స్లాబ్‌కి సంబంధించో, ఏదైనా ఇంటి రిపేరింగ్‌కి సంబంధించో, ఇంటి ముందు డ్రైనేజీ గురించో ఏదో ఇప్పటికే అందరూ అవేర్‌నెస్‌తో ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూనే ఉన్నాయండి. మరి అపార్ట్మెంట్స్, విల్లాస్, డూప్లెక్సెస్, డీఫ్లెక్స్‌లు ఇట్లా ఏర్పడిపోయినాయి. ఈ అపార్ట్మెంట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడి ప్రెసిడెంట్, సెక్రటరీస్ వగైరా వగైరా వాళ్ళు చూసుకుంటారు కదా. మరి ఈ పురాలు, గోపురాలు, కాలనీస్, సంఘాలు, యూనియన్స్ ఎవరి బాగోగుల కోసం పరమేశ్వరా అని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన నా చేతిలో చిన్న విభూది పెట్టాడండి. నొసట పెట్టుకోరా అని. బోల్ట్లు, నట్ల దగ్గర నుంచి స్క్రూలు, బోర్లు, బోరింగులు, ఇంటి బోరింగులు, ఇంటి డ్రైనేజీల దాకా అన్ని అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాలే చూసుకుంటున్నాయి. అంతేనా? ఎంత కాస్ట్లీ మనిషి చచ్చిపోయినా సరేనండి, ఎంత విలువైన మనిషిని నిన్న త్రిబుల్ బెడ్రూమ్ ఏదైనా సరే మనిషి చనిపోయినా సరే అపార్ట్మెంట్స్లో చివరికి అతగాడి బాడీ కానీ ఆమె గారి బాడీ కానీ చేరేది కింద కార్ పార్కింగ్ దగ్గర. కార్లను తీసేసి అక్కడ శవపేటికి పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు. పైగా అక్కడ నియమ నిబంధనలు, కార్యక్రమాలు త్వరగా కానిచ్చేసేయండి. ఆ విధి విధానాలు ఏవో ఉంటాయి కదా శవానికి సంబంధించి. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో మిగతా వాళ్ళకి కాస్త ఆరోగ్య రీత్యా కానీ, వాళ్ళ క్షేమం రీత్యా కానీ
కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అవన్నీ మనం తొలగించుకోవాలి. కాబట్టి త్వరగా కానిచ్చేసేసి ఆ ఊరేగింపులు, అలాగే ఆ ఊరేగింపు రథం అవన్నీ కానిచ్చేసేయండి అని చెప్పి అసోసియేషన్ వాళ్ళ నుంచి ప్రెషర్స్ కూడా వస్తూ ఉంటాయి. మనసారా ఏడవటానికి కానీ, మనసారా శవాన్ని చూసుకోవటానికి కానీ, సశాస్త్రీయంగా విధి విధానాలు పూర్తి చేసి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళటానికి కూడా యోగ్యత, అర్హత అపార్ట్మెంట్స్లో మనకి దొరుకుతున్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా కలుసుకుంటే ఇందాక చెప్పినట్టు ఏ వినాయక మంటపాలు పండగలు అప్పుడే కదా జరిగేది. అది కూడా కలవాలి, మాట్లాడుకోవాలి, కలిసి నవ్వుకోవాలి, ప్రసాదాలు భోజనాలు కలిసి చేయాలన్న నియమ నిబంధనలు లేవు. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళు, ఎవరికి వాళ్ళే కిందకి కార్లు తీయటానికో, స్కూటర్లు తీసి ఆఫీసులకో వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు బూట్లు తీసేసో ఆ దేవుడికి దండం పడేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి గోల వారిది, ఎవరి ఈగో వారిదండి, ఎవరి వ్యక్తిత్వం వారిది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి వీలేదండి. నిజంగానండి. మరి ఆనాటి ఇళ్ళు, ఆనాటి మనుషులు, ఆనాటి వీధులు, నేను చెప్పుకొచ్చేదంతా కూడా 1960s నుంచి 1990 వరకు వేసుకోండి, పోనీ 2000 వరకు వేసుకోండి. ఎప్పుడైతే అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిందో అంతకు మునుపు దాకా కూడా ఏ పురం చూసినా, ఏ గోపురం చూసినా, ఏ కాలనీ, ఆ రోజుల్లో కాలనీలు కూడా లేవండి, పురాలు కూడా లేవండి, వీధులు ఉండేవి. ఒక వీధి లేకపోతే పురం అంటూ ఉండేది. అక్కడ ఆ వీధులు, ఆనాటి పెరళ్ళలోని మొక్కలు, పళ్ళు, కాయలు, పూలు, పిట్టగోడ కబుర్లు, ఇరుగు పొరుగు కష్టాలు, సుఖాలు, సంతోషాలు, విషాదాలు అన్నీ సమంగా పంచుకోవటాలు, ఆనందంతో నిర్మలమైనటువంటి స్నేహబంధాలు, ప్రేమలు పెంచుకోవటాలు, సహపంక్తి భోజనాలు, సామూహిక భోజనాలు, కలిసి విందులు వినోదాలు, కలిసి యాత్రలు, ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడికి పారిపోయాయండి? సంబురాలు ఎక్కడికి పారిపోయాయండి? ఒకే మాట, ఒకే బాట, ఒకే వీధి, ఒకే ప్రాణంగా మసలుకోటాలు ఎక్కడికి పారిపోయాయండి? ప్లీజ్, ప్లీజ్, ప్రతి ఒక్కళ్ళు కూడా వెతికి వాటిని పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి, గాఢంగా పట్టుకోండి, వదలకుండా పట్టుకోండి. అమ్మా, అయ్యా, మీకు ఇదే నా విన్నపం, విజ్ఞాపం, ఇదే నా విజ్ఞాపనం కూడా. నమస్కారాలతో నారుమంచి స్వస్తి.